ప్రేమ వలపు 9వ భాగం. నేనెక్కడికి వెళ్ళిన నా వెనకే వచ్చేది. ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకు వచ్చాక నా కుడి చేతిని పట్టుకుని ఆపేసింది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసి అడిగింది. అది ఎప్పటికీ జరగని పని. స్పష్టంగా చెప్పేశాను. సిగ్గు ఎగ్గు లేకుండా నన్ను అక్కడే గట్టిగా కౌగలించుకుని నా మొహం మీద ముద్దులు పెట్టుకోవడం మొదలు పెట్టింది. తన నుండి విడిపించుకునే ప్రయత్నంలో మేమిద్దరం వంతెన రైలింగ్ వరకు చేరుకున్నాం. బలంగా తన నుండి విడిపించుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నంలో తను పట్టు తప్పి రైలింగ్ గోడమీద నుండి నదిలో పడిపోయింది. అతి వేగంగా ప్రవహిస్తున్న నదిలో క్షణాల్లో నా కాళ్ల ముందు నుండి తను మాయం అయిపోయింది. ఇదంతా నేను నా డైరీలో రాశాను. ఇంతకన్నా నేనికేమి చెప్పలేను. మరోసారి తను మునుపు కూచున్న చోట్లోనే కూర్చుని నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు మదన్. నేను నిన్ను మనసారా ప్రేమించాను. ఎంతగా ప్రేమించాను అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియకపోయినా కూడా నీ ఇంటికి వచ్చాను. నిజానికి నీ గురించి ఏం చెయ్యడానికి అయినా కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. సుస్మిత అంది. నేను కూడా నిన్ను అంతే ప్రేమించాను. నేనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నువ్వలా పొగరుగా మాట్లాడిన తరువాత కూడా నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను. నువ్వే నా మనసంతా ఉండబట్టే మా అన్నా వదినలు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నా కూడా ఇలా ఉండిపోయాను. ఎలాగో తెలియకపోయినా నాకు నీ మీద ఉన్న గాఢమైన ప్రేమ ఏదో రోజు మనిద్దరిని ఇలా కలుపుతుందన్న నమ్మకం నాకుంది. చివరికి అంతే జరిగింది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నా చిట్టిరాణిని నువ్వు లవ్ చేసి ఉంటే నువ్వు నాకు దూరం అయిపోయే మాటే. అయినా అలాగే చేసి ఉండాల్సింది. చిట్టిరాణి విషయంలో నువ్వు చేసింది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలంటే నీకేం కావాలి? తను అప్సరసలా అద్భుతంగా ఉండాలా? చిట్టిరాణి అంత అందంగా లేదనే తన ప్రేమని అంత నిర్దయగా తిరస్కరించావా? నేను నీకు ముందే చెప్పాను. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. అందువల్ల తన మీద నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ రాలేదు. మనసు చంపుకుని పెళ్లి చేసుకోమంటావా? కోపంగా అడిగాడు మదన్. నువ్వలా మాట్లాడొద్దు మదన్. చిన్నప్పటి నుండి కలిసి పెరిగితే ఏమైంది? భార్యాభర్తలు కాకూడదా? తను నిన్ను అంతగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ప్రయత్నిస్తే తనని ప్రేమించలేవా? తను కూచున్న రాయి మీద నుండి కిందకి దిగి మదన్ దగ్గరగా వచ్చింది సుస్మిత. చిట్టిరాణిలో స్వచ్ఛమైన ప్రేమ తప్ప నాకింకేం కనిపించడం లేదు. అలాంటి ప్రేమని నువ్వు అవమానించావు. ఒక అమ్మాయి అంతగా నిన్నే ప్రేమించానని నీ వెంటపడితే నీకు ప్రేమించడానికి ఏమైంది? నిన్న మనం తోటలోకి వస్తూ ఉంటే ఒకడు మనకి ఎదురుగా వచ్చి చిట్టిరాణి గురించి అడిగాడు. నీకు గుర్తుందా? సుస్మిత అన్నది విననట్టుగానే అడిగాడు మదన్. ఎస్. ఓ బవిరి గెడ్డం మనిషి మనకి ఎదురు వచ్చి చిట్టిరాణి గురించి అడిగాడు. నాకు గుర్తుంది. ఆ రూపం మనసులో మెదులుతూ ఉంటే సుస్మిత అంది. వాడి పేరు నాగరాజు. చిట్టిరాణికి బావ వరస అవుతాడు. తను నన్నెంతగా ప్రేమించిందో వాడు చిట్టిరాణిని అంతకు 10 రెట్లు ఎక్కువ ప్రేమించాడు. కేవలం చిట్టిరాణి కోసమే వాడు చిన్నతనం నుండి ఆ కుటుంబానికి కుక్కలా సేవ చేస్తున్నాడు. కాని ఆ చిట్టిరాణి వాడి ప్రేమని ఎప్పుడూ అంగీకరించలేదు. ఎందుకని? నాకీ విషయానికి తెలియదు. అయోమయంగా అంది సుస్మిత. నీకు చాలా విషయాలు తెలియవు. కానీ ప్రేమ గురించి నీకు ఒక్కదానికే తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. చిరాగ్గా అన్నాడు మదన్. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు. ప్రేమ అన్నది ఇద్దరివైపు నుండి ఉండాలి. ఏదో తను నన్ను ప్రేమించింది కాబట్టి నేను తనని ప్రేమించాలనడం సరైంది కాదు. ఒకవేళ తను ఇప్పుడు బ్రతికి వచ్చినా నేను తనని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ జరగదు. సుస్మిత ఏం మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళి ఆ రాతి మీద కూచుంది. కాని ఇప్పుడు ఆ విషయానికి గురించి అంత రాద్ధాంతం దేనికి? తను నదిలో పడి చనిపోయింది. ఇంకా అందులో నా పొరపాటు ఏమీ లేదు. నేను తన విషయంలో చేసింది అన్యాయం అని నీకు అనిపిస్తే తను నాగరాజు విషయంలో
చేసింది కూడా అన్యాయమే. నేను చెప్పింది నిజం అవునో కాదో తెలుసుకోవాలనిపిస్తే ఒకసారి నాగరాజుని అడిగి చూడు. అంత అవసరం లేదు. నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది. నవ్వింది సుస్మిత. అన్ని విషయాలు డైరీలో రాసేనన్నావు. కాని ఈ విషయానికి మాత్రం రాయలేదు. ఓహ్, మర్చిపోయాను. మదన్ కూడా నవ్వాడు. నిజానికి నేనా నాగరాజు విషయానికి కూడా రాసి ఉంటే నువ్వు ఇప్పుడు నన్నింతలా నిలదీసే దానివి కాదు. కానీ నాకు ఒక్క భయం ఉంది. ఒకవేళ చిట్టిరాణి బతికి ఉండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అల్లరి పెడితే? అప్పటివరకు చిట్టిరాణి మీద ఉన్న సాఫ్ట్ ఫీలింగ్ మాయమయ్యి మళ్ళీ భయం పట్టుకుంది సుస్మితకి. ఇప్పటికి వారం రోజులవుతుంది తను ఆ ప్రవాహంలో పడిపోయి. అలాంటి ప్రవాహంలో పడ్డాక బ్రతికే అవకాశం ఎవరికీ ఉండదు. ఒకవేళ తను బ్రతికే ఉంటే ఇప్పటికే ఇంటికి వచ్చేసి ఉండేది అన్నాడే కాని ఏదో భయం మదన్లో కూడా ప్రవేశించింది. తనలా నదిలో పడిపోగానే నీకు నదిలో దూకి తనని రక్షించాలనిపించలేదా? ఎంత వద్దనుకున్నా అడగకుండా ఉండలేకపోయింది సుస్మిత. నాకు అస్సలు ఈత రాదు. అందులోనూ నువ్వే చూసావుగా ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తూ ఉందో. అందులో అప్పుడు దూకి ఉంటే నేను ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. ఒక అనీజీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్. నువ్వు శ్యూరా ఆ సమయంలో ఎవరూ మిమ్మల్నిద్దరిని చూడలేదని? సుస్మిత భ్రుకుటి ముడిపడింది. అది సాయంత్రం సమయం. ఆ సమయంలో ఎవరూ చుట్టుపక్కల లేరు. అందుకనే తను కూడా నన్ను సడన్ గా కౌగలించుకుని ముద్దులు పెట్టే సాహసం చేసింది. ఎందుకు తనకి నిన్ను అక్కడే కౌగలించుకుని ముద్దులు పెట్టుకోవాలనిపించింది? సుస్మిత అడిగింది. ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో మదిలో మెదులుతూ ఉంటే బుగ్గలు రెండూ సిగ్గుతో ఎర్రబడిపోయాయి సుస్మితకి. నేను తనని నా వెనకే రావద్దని బలంగా వెనక్కి నెట్టాను. అప్పుడు ఇంపల్సివ్ గా తనలా చేసింది. మదన్ అన్నాడు. ఇంకా ఆ విషయానికి గురించి మాట్లాడుకోవడం ఆపుదామా? మనకింక మాట్లాడుకోవడానికి విషయాలే లేవా? చిరాకు పడిపోయాడు మదన్. ఆల్రైట్, తలూపింది సుస్మిత. ఎనీహౌ నా విషయానికి అంతా విన్నాక మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వడానికి మీ వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు కదా? అభ్యంతరమా? మనిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడుతున్నామని కూడా తెలిసాక మనిద్దరికీ ఎంత వేగిరం పెళ్లి చేసేద్దాం అని చూస్తూ ఉన్నారు. చిరునవ్వుతో అన్నాడు మదన్. వాళ్ళు నిన్నెంత ఇష్టపడుతున్నారు అంటే ఈ కొద్ది రోజులు కాదు, నువ్వెప్పుడు మాతోనే ఉండాలని కోరుకుంటున్నారు. నిజంగానా? నువ్వు చెప్పింది నిజమేనా? మనసంతా ఆశ్చర్యం ఇంకా ఆనందంతో నిండిపోతూ ఉంటే అడిగింది సుస్మిత. ఇందులో నువ్వింతగా ఆశ్చర్యపడడానికి ఏముంది? నీలాంటి అందమైన అమ్మాయి మా ఇంట్లోకి వస్తూందంటే వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు? మిగతా స్టోరీ 10వ భాగంలో. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.